చిత్తూరు జిల్లాలో పర్యటించాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ మురళీమోహన్ గారు తక్కువ సమయం మీ అందరి కోసం బాగా పనిచేస్తున్నాడు అనిపిస్తుంది. అందుకే మీరు కూడా అభిమానం చూపిస్తున్నారు. ఇంకొక పక్కన గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దుగ్గిమెళ్ల ప్రసాదరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవనీయులు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అదే మరి సిఇఓ అండ్ ఎండి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ శ్రీ కృష్ణమూర్తి గారు, నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, దేవిక, నాగరాజన్. వాళ్ళ ఆనందం అయితే ఇంకా మాకు అనారోగ్యం మీద బాధ లేదు, ఆరోగ్యం మా చేతుల్లో ఉంది, నాకు అన్ని విషయాలు తెలిసినాయి, చాలా ఆనందంగా ఉన్నారు. మరొక్కసారి అందరికీ నమస్కారాలు. ఇక్కడ వాళ్ళకి మా ఆడబిడ్డల పైన ఉన్నారు, మా ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు. ఇప్పుడే సంజీవని గురించి మాట్లాడారు. సంజీవన్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీద కండ్రిక గ్రామానికి వచ్చాను. సంజీవని విన్నాం, కానీ మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాలి. సంజీవని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకు